ఎంతో నమ్మకంతో ఈరోజు కాంట్రాక్టు ఆర్ఎస్ఎల్ కాంట్రాక్ట్ కార్మికులంతా ఈ యొక్క ఏకగ్రీవ 250 మంది సంతకాలతోటి ఏకగ్రీవంగా ఈరోజు ఒక కంపెనీ ఎన్నుకున్నారు. దానికి అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా రాష్ట్రాకు మక్కన్ సింగ్ గారిని అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి. రాష్ట్రాకు మక్కన్ సింగ్ గారు 15 సంవత్సరాలు కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో అలుపేరుగని పోరాటం చేసి ఎంతో మేలు చేసిన కార్మికులకు. ఆయన అప్పుడు కార్మిక నాయకుడు, ఈరోజు ప్రజానాయకుడు. తప్పకుండా ఈరోజు నుంచి ఏదైతే మేము ఎజెండా పెడుతున్నామో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు స్కిల్ జీతాలు తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. అలాగే కార్మికుడికి భద్రత అనేది చాలా ముఖ్యం. ఆ విషయంలో కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు మీ వెంటనే ఉంటాడు, ఈ భద్రత కల్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే అలవెన్సులు తప్పకుండా ప్రతి ఒక్క 19 డిపార్ట్మెంట్లో కూడా అలవెన్సులు కూడా ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా మేము ఎజెండాగా పెట్టుకున్నాం. అలాగే ప్రతి ఒక్క కార్మికుని పరికరాలు మీకు సబ్బుతో ముగ్గుకుంటే మీకు బెల్లం కావచ్చు, బట్టలు కావచ్చు, షూస్ కావచ్చు, ఏదైతే నామ్స్ ప్రకారం ఆర్ఎఫ్ నుంచి రావాల్సి ఉంటాయో తప్పకుండా ఇప్పిస్తామని కూడా ఈరోజు మా ఎజెండాలో పెట్టుకున్నాం. శ్రమ దోపిడీకి రాష్ట్రాకు మక్కన్ సింగ్ గారు పూర్తి వ్యతిరేకం. ఈరోజు కార్మికులు 10 మంది చేసే కాడ 4 పెట్టి ఆ 4 మీదనే 10 మంది శ్రమని దోచుకుంటున్నటువంటి వైనం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మా ఎజెండాలో కూడా ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది. కొందరు యాజమాన్యం కార్మికులు బెదిరిస్తూ పని చేయించడం జరుగుతుంది. దానిని కూడా కఠినంగా వివరిస్తాం. మరొకటి సూపర్వైజర్లు కొందరు కాంట్రాక్టర్ కుమ్మకై కార్మికులను కూడా బెదిరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ పేర్లు లిస్ట్ నా దగ్గర ఉన్నాయి. తప్పకుండా వాళ్ళ సంగతి కూడా చూస్తాం. అలాగే ఇంకో విషయం చెప్పాలి. కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఒక 8 సంవత్సరాల కింద మూతపడేది. అది మీకు తెలుసో తెలియదు కానీ మూతపడినప్పుడు అన్నగారు ఆడ ప్రెసిడెంట్గా ఉన్నాడు. వీళ్ళ ఆఫీసు కలకత్తాలో ఉంటుంది. ఆడికి ఈయన సొంత ఇన్ఫ్లుయెన్స్ మీద పోయి ఆ మేడం కలిస్తే మాకు లాభాలు నష్టపోతున్నాం, మేము ఫ్యాక్టరీ మూసేసుకుంటామని చెప్తే అట్లా ఉండదు, మా కార్మికులందరూ రోడ్ ఎక్కుతారు, వాళ్ళ జీవితాలు అంతా నాశనం అవుతాయి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక కమిటీ వేయించి నేను ఏ విధంగా సహాయపడాలి సహకరించాలి చెప్పు ఊరు తరఫున అని చెప్పి దాన్ని నిలబెట్టి ఈరోజు ఒప్పించి లాభాల పాట నడుస్తుందంటే కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ ఈరోజు కేవలం రాష్ట్రాకు మక్కన్ సింగ్. గుర్తుపెట్టి యాజమాన్యానికి ఎప్పుడు అండగా ఉంటాడు, కార్మికుడికి అండగా ఉంటాడు, కార్మిక కుటుంబానికి అండగా ఉంటాడు. తప్పకుండా ఆయన కార్మికుల కష్ట సుఖాలు, కార్మికుల పడే బాధలు తప్పకుండా తెలుసు. అక్కడి నుంచి ఇడి దాకా వచ్చింది ఎమ్మెల్యే దాకా. కాబట్టి మీ యొక్క మమ్మల్ని గౌరవించి మా నాయకత్వాన్ని మీరు కోరుకున్నందుకు తప్పకుండా మీకు వెన్నంటే ఉంటాం. గతంలో జరిగిన తప్పులను ఎవరైతే ఉన్నారో నేరుగా మా దగ్గర రావచ్చు. ఎవరికి పైసలు ఇచ్చి ఎవరు మోసపోయినా కూడా వారి పట్ల కూడా కఠినంగా న్యాయ ప్రకారం చట్ట ప్రకారం తప్పకుండా భూములు నిలబెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి రూఢా అయితే మాత్రం తప్పకుండా మీకు 20 నుంచి 25 వేల జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా అది కూడా చేస్తుంది. కాబట్టి మీరు ఒక్కతాటిపై కార్మికులందరూ కూడా రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరూ ఒకసారి రండి అమ్మా ప్లీజ్. ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రాష్ట్రాకు మక్కన్ సింగ్ నాయకత్వం, రాష్ట్రాకు మక్కన్ సింగ్ నాయకత్వం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు, మా సోదరులు చిట్టమైన రాజ్ కుమార్ కావచ్చు, కందల సతీష్ గారు, కన్నూరి శంకరన్న గారు, దబ్బడ మల్లేష్ గారు, బూర్ల శ్రీనివాస్ గారు, రమేష్ రెడ్డి గారు, ఎరిక లంజి గారిని వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో అందరూ బాధ్యులే. వాళ్ళేమో అంతమే ఒక యూనిటీ. ఇక్కడ మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం. వారందరూ కూడా దీన్ని సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా వచ్చి మీరు ఒక్కొక్కరు రండి. మీరు కోఆర్డినేషన్ ఒక ఏం మాట్లాడండి. ఏ సమస్య ఉన్నా కూడా మీకు సెక్షన్ మీద కూడా మాకు సమస్యలు ఉంటే మాకు రాసేయండి. తప్పకుండా మా ఎజెండాలో పెడతాం, అవన్నీ సాల్వ్ చేస్తాం.